బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి మండలి సమావేశం రేపు జరగనుంది. సుదీర్ఘ కాలం తర్వాత కేంద్ర మంత్రి మండలి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సుష్మా స్వరాజ్ భవన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఎన్డీఏ ప్రభుత్వం 11 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి మండలి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ నెల 9వ తేదీన ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తవుతుండటంతో పాటు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో జరుగుతున్న కేంద్ర మంత్రి మండలి సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ సమావేశంలో కేబినెట్, స్వతంత్ర సహాయ మంత్రులు సహా వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొనున్నారు. గత సంవత్సర కాలంలో తమ శాఖల ప్రగతి నివేదికలను ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు తెలియజేయనున్నారు. పరిపాలన, కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువవ్వడంపై కూడా మంత్రి మండలికి ప్రధాని మోదీ దిశానిర్దేశం చేసే అవకాశాలున్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత జరుగుతున్న తొలి కేంద్ర మంత్రి మండలి సమావేశం ఇది. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంతో 11 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ కేంద్ర మంత్రి మండలి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కొత్తగా కేబినెట్ ఏర్పాటు చేసిన తర్వాత మొదట్లో ఒకసారి మాత్రమే నిర్వహించారు. అందరికీ పరిచయ కార్యక్రమంలా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం 11 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి మండలి సమావేశం జరుగుతుంది. సహజంగా ప్రతి బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. కానీ 4-5 నెలలకు ఒకసారి మాత్రం కేంద్ర మంత్రి మండలి సమావేశం జరుగుతుంది. సుదీర్ఘ కాలం తర్వాత జరుగుతున్న ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఆపరేషన్ సింధూర్పై గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ సరిహద్దు సమీపాన కచ్లో ఆపరేషన్ సింధూర్ స్మారక పార్కు ఏర్పాటును నిర్ణయించింది. సాయుధ దళాల పట్ల గౌరవం, దేశ ఐక్యత చిహ్నంగా సింధూర్ స్మారక పార్క్ ఏర్పాటును నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. సింధూర్ 1 పేరుతో ఈ స్మారక పార్కుని నిర్మితం కానుంది. ఈ